అండి ఈ సెషన్లో మీకు కన్జర్వేటివ్ సిస్టమ్ అండ్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటి, అందులో ఏమేమి కన్జర్వ్ అవ్వాలి, కండిషన్స్ ఏంటి, అవన్నీ ఒక్కసారి పాయింట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ కన్జర్వేటివ్ సిస్టంలో టోటల్ ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్. అంటే టోటల్ ఎనర్జీ ఏంటి, కాన్స్టెంట్గా ఉంటుంది. దట్ ఈస్ dE/dt ఈజ్ ఈక్వల్ టు 0. సో చేంజ్ ఇన్ ఎనర్జీ ఈజ్ 0, సో దట్ E ఈజ్ కాన్స్టెంట్. నెక్స్ట్ కర్ల్ F ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ కన్జర్వేటివ్ ఫోర్స్ అని కూడా అంటాం. కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటి, కర్ల్ F అనేది 0 అవుతుంది దానికి. అండ్ వర్క్ డన్ ఈ 0 అరౌండ్ ఎనీ క్లోజ్డ్ పాత్లో వర్క్ డన్, టోటల్ వర్క్ డన్ అనేది 0 అవుతుంది. అండ్ ఆ పాత్ యొక్క లెంత్ పైన డిపెండ్ అవ్వదు. అండ్ ఆల్సో F ఈజ్ ఈక్వల్ టు మైనస్ గ్రేడ్ V. సో ఇదొక కన్జర్వేటివ్ ఫోర్స్ కన్జర్వ్ అవుతే F ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ గ్రేడ్ V అంటే ఏంటి, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ, ఈ V అనేది డజంట్ డిపెండ్స్ ఆన్ వెలాసిటీ, వాటిపైన డిపెండ్ అవ్వదు, ఓన్లీ పొజిషన్ పైన డిపెండ్ అవుతుంది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి పొజిషన్ వెక్టార్ పైన డిపెండ్ అవుతుంది. అంటే అది మనం ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ R, అంటే V ఈజ్ ఈక్వల్ టు F ఆఫ్ R అన్నట్టు, ఫంక్షన్ ఆఫ్ R అనేది. ఇంకా VT టైము పొటెన్షియల్ పైన డిపెండ్ అవ్వదు. దట్ ఈస్ ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం. సో మనకి ఇప్పుడు F ఈక్వల్ మైనస్ గ్రేడ్ V కాబట్టి ఫోర్స్ అనేది పొటెన్షియల్ పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి ఆ పొటెన్షియల్లో టైం అలాంటివి కూడా ఉండవు. సో అప్పుడు ఆ ఫోర్స్ని మనం కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. అండ్ ఆ సిస్టమ్ని కన్జర్వేటివ్ సిస్టమ్ అంటాం. ఓకే, టోటల్ ఎనర్జీ కన్జర్వ్డ్, కర్ల్ F is 0, వర్క్ డన్ ఈజ్ 0, F is equal to minus del V. Potential energy doesn't depends on other factors, only depends on position, that is R, and force is independent of time. Okay, thank you.